నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నేత సూర్యదేవలత గారు. మేడం నమస్తే. నమస్తే. యువత జెన్‌జీకి సంబంధించినటువంటి ఒక ఓటు గురించే ఇప్పుడు ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పటి నుంచి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వాస్తవానికి జెన్‌జీ ప్రభావం అనేది చాలా కాలం నుంచి ఉంది. గతంలో చూసుకుంటే నేపాల్‌లో ఉద్యమం కావచ్చు, బంగ్లాదేశ్‌లో విప్లవం కావచ్చు, లేదా శ్రీలంకలో జరిగినటువంటి ఒక దాడులు కావచ్చు, వీటన్నిటికీ కూడా కారణం జెన్‌జీయే. వాళ్ళకి ఉద్రేకం వస్తే అది ఒక యుద్ధమే అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో అటు మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల సంబంధం చూసుకుంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ఎంచుకున్నారు జెన్‌జీ అంటే ఏం చెప్తారు? అంటే మీరు యువతది ఎక్కడ ఏ రాష్ట్ర ఎలక్షన్స్ అయినా, ఎక్కడ ఏ ఉద్యమం జరిగినా యువతది ఇంపార్టెంట్ రోల్ అయితే ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే యూనివర్సిటీ నుంచే స్టార్ట్ అవుతది. అవును. ఎక్కడైనా కూడా. సరే మనకున్న నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న నాయకుడు ఏంటంటే, ఆయన యూనివర్సిటీ నుంచే రాజకీయాలతో వచ్చారు. యువత నుంచే వచ్చారు. సరే ఆయన అతి చిన్న వయసులోనే కూడా యూనివర్సిటీ నుంచి డైరెక్ట్ ఎమ్మెల్యే అయిన వ్యక్తి కూడా. ఎందుకంటే యూనివర్సిటీలో లీడర్‌గా ఉన్నప్పటి నుంచి ఆయన కష్టం ఏంటో తెలుసు. ప్రజలతో ఎలా మమేకం అవ్వాలని ఒక యూత్ లీడర్ నుంచి ఆయన పైకొచ్చారు. హ్మ్. అది ఖచ్చితంగా యూత్‌ని ఎట్లా అట్రాక్ట్ చేయాలనేది హ్మ్. ఆయనకి ఫస్ట్ నుంచి ఉన్న ఐడియా కావచ్చు. రాజకీయ పరిణితి కూడా ఎక్కువుంది. మీరిప్పుడు ఈ చెప్పేది ఏదైతే కంపారిటివ్ మనం వేరే రాష్ట్రాల గురించి కూడా మనం చూస్తే చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఎక్కడ ఏదున్నా కూడా రాజకీయాల్లో ఉండాలంటే ఒక పరిణితి చెందిన రాజకీయం కనపడాలక్కడ. హ్మ్. సో, అప్పుడే ఆ లీడర్‌ని నమ్ముతారు ప్రజలు కూడా. యువత ఎక్కువ అట్రాక్ట్ అవుతది. యువత ఎప్పుడు కూడా కొంచెం బిఫోర్ ఫాస్ట్‌గా ఆలోచిస్తది. కొంచెం ముందు అంటే అంటారు కదా! వేడి రక్తం కాబట్టి కొంచెం ఉరకలేసేతనం ఎక్కువ ఉంటది కాబట్టి ఖచ్చితంగా దాంతో ఈ రోజున చంద్రబాబు నాయుడుకి 70 ప్లస్ వచ్చిన 70లో ఉన్నారు కాబట్టి 70 ప్లస్ ఉన్నా కూడా ఆయన ఈ రోజున్న యువత ఏది ఆలోచిస్తుంది హ్మ్. అనేది ఒక ముందు చూపు ఉన్న నాయకుడు మనం. హ్మ్. ఎందుకంటే ఆయన ఎంచుకున్న విధానాలే కానివ్వండి, ఏదైనా సాఫ్ట్‌వేర్ రంగానికి దాన్ని అభివృద్ధి చేయాలనే రకం గానివ్వండి, ఇవన్నీ చూస్తే ఇప్పుడు యువతకి కావాల్సిందేంటి? అలాంటివి ఒక ముందు చూపుగా అంటే ఇంకా నెక్స్టు భవిష్యత్తు కోసం ఏమైతే చేయాలో అదే అలాంటి ప్లానింగ్‌లో ఎళ్తుంటారు. హ్మ్. మీకు ఆ ఏజ్ వచ్చినాక మీరు ఎక్కువ మంది చూస్తే పాత చింతకాయ పచ్చడిలాగా ఆలోచిస్తున్నారని అంటారు. కానీ ఇక్కడ ఎక్కడ కూడా మనం ఆ లైన్ కూడా తీసుకోలేం. టచ్ చేయలేం కూడా. ఎందుకంటే బాబు గారి ఆలోచనలు ఆ రకంగా ఉంటాయి. ఈ రోజున తమిళనాడు ఎలక్షన్స్‌లో విజయ్ గారు గెలిచిన తర్వాత కూడా మనం చూస్తున్నాం. ఆయనకి కూడా యువత ఓటు పోలు బాగానే అయ్యుంటది. ఎందుకంటే ఆయన ఒక సినిమా క్రేజ్ నుంచి వచ్చారు కాబట్టి, ఆ ఇది ఉంటది. ఆ ఇంపాక్ట్ కనపడతది. యువతకు కూడా ఆ అట్రాక్షన్ అంటే సినిమాల్లో చెప్పే డైలాగులు ఇవన్నీ గూడా వాళ్ళకి ప్ర మా యువతలో అది నాటుకుపోతది కాబట్టి అది ఇంపాక్ట్ కనపడతది. కానీ అది ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దానిలో ఎక్కడో ఆ ల్యాగ్ కనపడుతుందనిపిస్తుంది. హ్మ్. విజయ్ గారిలో కూడా ల్యాగ్ కనపడుతుందేమో. హ్మ్. అంటే తొందరగా ఒక పార్టీకి మద్దతెళ్ళిపోతామని మాట్లాడటమో కావచ్చు. ఆహ్, ఆడ యేసుకునే స్టెప్‌లో ఏదో తేడా ఉండటం. గవర్నర్ గారు పిలిచే వరకు ఆగకుండా 2 మాటలు ఆయన తిరగటం కానివ్వండి, ఆ తొందరతనం కానివ్వండి, ఇవన్నీ మనకు కనపడుతున్నాయి. పరిణితి అనేది రాజకీయ పరిణితి అనేది విజయ్ గారిలో తక్కువ ఉందేమో అనిపిస్తుంది. ఓకే. మేబీ ప్రజలు ఆదరిస్తేనే ఆయనకి ఈ రోజున అన్ని స్థానాలొచ్చాయి. 108 స్థానాలంటే త్రికోణ పార్టీలో ఆ స్థానం రావటం గొప్పే. కానీ అది పరిణితి చెందిన రాజకీయాలు అంటే ఒక రకంగా ప్రజల్లో వెళ్ళటం, మాటలు చెప్పటం అక్కడి వరకు ఓకే. కానీ తర్వాతే ఉంటది రాజకీయం అనేది మనకు తెలిసిన విషయమే. అది అక్కడెక్కడో తేడా వచ్చిందేమో అనిపిస్తుంది. అది ఇక్కడ మనం చూసుకుంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మమతా బెనర్జీ గారు దాదాపు 3 టర్మ్స్ కూడా ఆవిడ సీఎంగా చేశారు. దాని తర్వాత గతంలో చూసుకుంటే మన స్టాలిన్ గారు ఆయన ఎప్పటినుంచో పార్టీ ఉంది. ఆ పార్టీకి సంబంధించి ఆయన సీఎంగా చేశారు. అలాంటి వారిని కూడా పక్కన పెట్టారు. పినరయి విజయ్ ఆయన కూడా దాదాపు 2 టర్మ్స్ ఆయన కూడా సీఎంగా చేశారు. అదే రకంగా చూసుకుంటే మన పక్క రాష్ట్రం అయినటువంటి ఒక తెలంగాణ. అసలుకి తెలంగాణ తీసుకురావడంలో కూడా యువత ఎలా సపోర్ట్ చేసిందో మనం చూసాం. కేసీఆర్‌ని సీఎం చేసింది కూడా అదే యువత. కానీ అలాంటి ఆయన కూడా 2 టర్మ్స్ సీఎంగా చేసి కూడా ఆయన మళ్ళీ పక్కన కూర్చోబెట్టేశారు. సో, ఇలాంటి రాజకీయ ఉద్దండులందరినీ పక్కన పెట్టినా, చంద్రబాబు నాయుడు గారినే మళ్ళీ ఎంచుకుంటున్నారంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారి ఎంచుకుంది కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారినే. సో, దాని తర్వాత జగన్‌ని ఎంచుకున్నా సరే, జగన్‌ని కాదని 151 సీట్ల నుంచి 11 స్థానాలకు పరిమితం చేసి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి కూటమికి 164 సీట్లు ఇచ్చారంటే యువత పాత్ర ఏంటి?
వీళ్ళందరూ కూడా ఓడిపోవడానికి రీజన్స్ ఏంటండి? అంటే ఎవరికైనా సరే రాజకీయంగా ఒకరి లెవెల్ ఒకరి వరకే చూస్తారండి. తర్వాత ఓట్లేసిన తర్వాత మీరు చెప్పారు ఏంటంటే 151 మీరు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన తర్వాత పరిస్థితి నేను చెప్పేది. అవును. హ్మ్. ఎవరైనా కూడా అక్కడి వరకే ఆలోచిస్తారు. అంటే గెలిపిచ్చాం. సో నెక్స్ట్ ఆ నాయకుడు ఏం చేస్తాడనేది ఒక ఛాన్స్. అక్కడ పనిచేసిందంతా ఒక ఛాన్స్. ఆ ఒక్క ఛాన్స్‌లో ఏం చేస్తాడనేది అయితే చూస్తారు కదా! యువతకు పనికొచ్చే పనులు ఏం కనపడుతున్నాయి అక్కడ? ఏమీ లేదు. వాళ్ళకి కావాల్సింది గంజాయి ఒకటి సప్లై చేయగలిగాడేమో గానీ, దాని మూలన యువత భవిష్యత్తు దెబ్బతింటుందని యువతకు తెలీదా? తెలుస్తుంది కదా! సో, ఒక కంపెనీ వచ్చిన పాడులేదు. ఒక ఉద్యోగాలు ఎక్కడా కూడా వేరే రకమైన ఇండస్ట్రీస్ వస్తాయంటే ఆశ లేదు. ఏదైనా ఇస్తే వాలంటరీ ఉద్యోగాలిచ్చాడు. ఆ వాలంటరీ ఉద్యోగాలలో రూ. 5,000 తీసుకొని కుటుంబం పోషించగలరా? వాళ్ళకి పెళ్ళవ్వాలి, రేపొద్దున వాళ్ళ ఫ్యామిలీస్‌ని రన్ చేసుకోగలగాలి. ఇవన్నీ చూసినప్పుడు యువత ఆలోచించేదేంటి? మాకు కావాల్సింది ఇలాంటి ఉద్యోగాలా? మాకు కంపెనీలు రావాలి. సాఫ్ట్‌వేర్ కంపెనీలు రావాలి. మా భవిష్యత్తు బావుండాలి. ఇట్లా ఆలోచిస్తారు. మేము ఇక్కడ గంజాయి అందుకనే పక్క రాష్ట్రాలకు ఎక్కువ వెళ్ళిపోయారు. మీరు చూడండి మొన్న ఎలక్షన్ చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకొని ఓట్ పోల్ శాతం ఎక్కువ పెరగటం కానివ్వండి, యువత ప్రతి చోట నుంచి బయట దేశాల నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చి ఓటేసిన కానివ్వండి. అంటే నాట్ ఓన్లీ రాష్ట్రాలు, దేశాలు దాటిపోయిన వాళ్ళు కూడా వచ్చి ఓటేశారు అని అంటే దాని ఇంపాక్ట్ యువతే చేసింది అవన్నీ. యువత కష్టపడింది. యువత మీరు విదేశాలు వెళ్ళి చదువుకోవటానికి వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చి క్యాంపెయిన్ చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితేనే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది, ఉద్యోగ అవకాశాలు మన రాష్ట్రంలో మనం ఉద్యోగం చేసుకోగలుగుతాం అనే ఒక ఉద్దేశంతో వాళ్ళందరూ వచ్చి ఓట్లు వేశారు. వాళ్ళ అందరూ ఊర్లలో అంతా కూడా వాళ్ళు క్యాంపెయిన్ చేశారు. మొత్తం చేసి అంటే వాళ్ళు ఖర్చులకు కూడా వెనకాడలేదు. ఇప్పుడు మనం అనుకుంటాం ఒక టికెట్‌కి, ఒక ఓటుకి ఎంత 1,50,000 ఖర్చు పెట్టుకొని 2,00,000 ఖర్చు పెట్టుకొని వచ్చి వాళ్ళు ఇక్కడ ఓటేస్తున్నారు అని అంటే వాళ్ళు ఎంత ఇదిగా ఆలోచించారు రాష్ట్ర భవిష్యత్తు గురించి. యువతే కదా అదంతా కూడా. అదంతా ఎందుకు పనిచేశారు? 5 ఏళ్ళు ఇచ్చిన ఛాన్స్‌తో రాష్ట్రం ఎంత వెనకబడిపోయింది అనే ఒక ఆలోచనతోనే చేశారు. ఈ రోజున చూస్తూ ఉంటే ఎన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీస్ వస్తున్నాయి. గూగుల్ కానివ్వండి, రిలయన్స్ కంపెనీలు కానివ్వండి, ఇన్ని కంపెనీలు వస్తున్నాయి. దీనంతటి మూలాన కూడా ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి. ఇప్పుడు శ్రీ సిటీలో చూసుకుంటే ఎన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఎన్ని కంపెనీస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్లు కానివ్వండి, మనకు అన్ని రకాలుగా కూడా డెవలప్మెంట్ కళ్ళ ముందు కనపడుతుంది. ఈ రోజున అమరావతి వెళ్ళి చూడండి ఎన్ని క్లీనర్స్ పనిచేస్తున్నాయో, ఎంత వర్క్ నడుస్తుందో, డే అండ్ నైట్ వర్క్ నడుస్తుంది. ఇదే యుద్ధ ప్రాతిపదికన వర్కులు నడుస్తున్నాయి అక్కడ. అదే గానైతే 2 సంవత్సరాల్లో మొత్తం సిటీ లాగానే కనపడుతుందేమో అనిపిస్తుంది. అంటే ఇదంతా ముందు యువత ఆలోచించింది. ఇంత జరగాలి అని అంటే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి అనే ఒక ఆలోచన వాళ్ళ కనపడ్డది కాబట్టి ఈ రోజున ఈ రిజల్ట్. మరి మీరు చెప్పినట్టు తెలంగాణ పరిస్థితి 10 సంవత్సరాలు ఎదురు చూశారు. తెలంగాణ వస్తే ఏదో మార్పు వస్తుందని కేసీఆర్ చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి నమ్మారు. అదే యువతతో ఉద్యమం మూలానే కేసీఆర్ సీఎం అయ్యాడు. అంతేగాని ఆయన కూర్చుంటే ఆయన ఉద్యమం చేస్తే సీఎం అవ్వలే. యువత కష్టపడితేనే ఆయన సీఎం అయ్యాడు. కానీ అదే యువతని విస్మరించాడు కదా! వాళ్ళకి చెప్పింది ఏది చేయలేదు. ఏం చెప్పినా ఏదైతే చెప్పాడు ఫీజు రీయింబర్స్మెంట్ చేయలేదు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్నాడు, అవి లేదు, ఏమీ చేయలేదు. సో దళితులకి అవకాశాలు కల్పిస్తాను ఏం చేశాడని చెప్పేసి మళ్ళా 10 సంవత్సరాలు ఆయన సీఎంగా చూసిన తర్వాత కూడా ప్రజలు ఎందుకు ఒప్పుకుంటారు? సో మళ్ళీ రేవంత్ రెడ్డి గారి యూత్ ఓట్ని అయితే ఆకర్షించారు. దాని తాలూకానే ఆయన గెలవగలిగారు. సో ఎవరైనా సరే అధికారంలో వచ్చిన తర్వాత ఏం చేస్తాడనేది చూస్తారు యువత కూడా ఖచ్చితంగా. అది ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గతంలో చాలా సార్లు ప్రూవ్ చేసుకున్నారు. హైదరాబాద్ లాంటి సైబర్ సిటీకి సంబంధించి కూడా ఆయన పునాది వేస్తే ఏ మూలాలకు తెలియనా మీరు హైదరాబాద్లో ప్రతి చోట తెలంగాణలోనే నాట్ ఓన్లీ హైదరాబాద్, తెలంగాణలో ఎక్కడికి వెళ్ళినా ఆయన మూలాలు ఖచ్చితంగా కనపడతాయి. అది నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి ఆల్రెడీ ప్రూవ్డ్ ఆయన. సో ఇక్కడేమంటే ఒక్కసారి రాష్ట్రం కొత్తగా వచ్చింది, ఒకసారి 14లో ఆయన తప్ప ఇంకెవరు చేయలేరని అనుకున్నారు. అమరావతికి కావాల్సిన ల్యాండ్ ఏదైతే ఉందో పుల్ చేసి అన్ని రెడీగా పెట్టారు. చాలా వరకు రెడీ చేసి పెట్టారు. అంటే ఒక బిల్డింగ్ కూడా లేని పరిస్థితిలో మనం రాష్ట్రం తీసుకొని వెళ్ళారు.
కానీ అలాంటి చోట నీకు ఒక సెక్రటరేటే కావచ్చు, ఒక హైకోర్టే కావచ్చు, అన్నీ రెడీ చేసి కూర్చోపెట్టిన చోట కూడా పరిపాలించలేని పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. సో దాంతోనే ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా వచ్చింది. 3 రాజధానులు అంటాం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ప్రజల్లో అంటే మనం పిచ్చోడి చేతికి రాయిచ్చాం కాబట్టే మనం ఈ రోజున ఇబ్బంది పడుతున్నాం. మనం క్యాపిటల్ సిటీ మనకు ఆంధ్రప్రదేశ్‌కి రాష్ట్రం అమరావతి అనేది కూడా చెప్పుకోలేని పరిస్థితి. ఏది 3 రాజధానులని ఎక్కడ రాస్తారు? అవును. ఉమ్. 3 రాజధానులు రాసుకోవాల్సిన పరిస్థితికి తెచ్చారు. సో ఎక్కడెళ్ళినా ఎవరెళ్ళినా పిల్లలకైనా చదువుకునేటప్పుడు ఎక్కడైనా మన రాజధాని ఏదని అడుగుతారు. అది కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం. అది ఖచ్చితంగా అది యూతే గ్రహించింది. ఆ యువత ఆలోచన ఈ రోజున బాబు గారు సీఎం కానివ్వండి, లోకేష్ గారు కూడా టెక్నాలజీ పరంగా ముందుకెళ్ళాలని కానివ్వండి, ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయాలనే కానివ్వండి, ఆయన అన్ని దేశాలు తిరిగి మనకు రావాల్సిన కంపెనీలు తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నం కానివ్వండి, ఇవన్నీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఈ రోజున ఉజ్వల భవిష్యత్తు కనపడుతుంది కళ్ళ ముందు ప్రజలందరికీ కూడా. అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి రాబోతున్నటువంటి 2029 ఎలక్షన్స్లో జెన్జీ మనం చూసాం. 2014లో బాబు గారికి సంబంధించి మొట్టమొదటిసారిగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు కాబట్టి అప్పుడు ఎవరు సమర్థంగా పరిపాలిస్తారంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆయనకు ఓటేశారు. దాని తర్వాత మళ్ళీ జెన్జీ కిడ్సే జగన్మోహన్ రెడ్డి గారిని ఎంచుకున్నారు. 151 సీట్లు ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. మళ్ళీ 2029లో ఏమన్నా సరే మళ్ళీ ప్రభుత్వాలు మారే అవకాశం ఉందా? జెన్జీ ఎవరికి ఓటేసే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు జెన్జీ మీరు తీసుకుంటేనండి 2029కి ఆల్రెడీ చాలా వరకు ప్రూవ్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు వచ్చిన కంపెనీలన్నీ కూడా ఉద్యోగ అవకాశాలు చాలా పుష్కలంగా కనపడుతుంటాయి. ఇంకా 3 ఇయర్స్ టైం పీరియడ్ ఉంది. సో వీటిల్లో అమరావతి వరకు కూడా చాలా కంప్లీట్ అయి ఉంటుంది. పోలవరం కంప్లీట్ అయి ఉంటుంది. ఏదైనా శ్రీ సిటీ లాంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా. సో మనకు 3 క్యాపిటల్ సిటీలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాటలతో చెప్పాడో అది ఆచరణలో పెడుతున్నారు బాబు గారు. వైజాగే కావచ్చు, అమరావతి కావచ్చు, తిరుపతి ఈ 3 కూడా ఆయన మంచి సిటీలుగా తయారు చేస్తానని బాబు గారు ఏదైతే చెప్పారో అది ఆటోమేటిక్గా నడుస్తున్నాయి పనులు. ఎందుకంటే డెవలప్ దిశగా వెళ్ళేటప్పుడు అవి బాబు గారు ఉండి పునాదీలు ఏం ప్రతి చోట వేయరు కదా. ఒక చోట ఒక ఇండస్ట్రీయో ఒక ఏదో ఒకటి వచ్చిందంటే ఆటోమేటిక్గా దాని చుట్టూ కన్స్ట్రక్షన్సే కానివ్వండి, రేట్లు భూమి రావటమే కానివ్వండి, పెరగటమే కానివ్వండి, ఎక్కువ ఉద్యోగ అవకాశాలు రావటం కానివ్వండి, ఇవన్నీ ఆటోమేటిక్గా ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. మనం ఏమీ చేయకుండా అదంతటా అది పెరగాలంటే ఎలా పెరుగుతుంది? ఒక సీఎంగా ఉన్న వ్యక్తి భరోసా ఇస్తే కంపెనీలకే కానివ్వండి, ఇండస్ట్రీస్కి అన్నిటికీ వాళ్ళు భరోసా సాఫ్ట్వేర్ కంపెనీలకి అన్నిటికీ ఇస్తే అదో ఆటోమేటిక్గా పెరుగుతుంది. అలాంటిది ఒక సీఎంగా ఉన్న వ్యక్తి మనం ఇంట్లో పడుకొని పబ్జీ ఆడుకుంటాను, ప్యాలెస్లకు పరిమితివి, ఆ ప్యాలెస్ 10 రోజులు, ఈ ప్యాలెస్ 10 రోజులు, ఇంకా వీలైతే లండన్లో 15 రోజులు గడిపి వస్తుంటే ఏం అభివృద్ధి కనపడుతుంది చెప్పండి? సో దానికి జరిగిన ఇదే కదా జెన్జీ మొత్తం యువత అంతా కూడా వాళ్ళు ఖచ్చితంగా మనకు అభివృద్ధి కోరుకున్నారు కాబట్టి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వాళ్ళ భాగం ఖచ్చితంగా ఉంది. సో చూద్దామండి, ఖచ్చితంగా పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉద్దండులందరినీ కూడా దింపేసి, అదిగాక యువతగా ఉన్నటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారిని కూడా దింపేసి రాబోతున్న 2029 కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అండ్ కూటమికి పట్టం కట్టేస్తున్నారంటే ఖచ్చితంగా రాబోతున్నటువంటి ఒక ఉద్యోగాలు, పెట్టుబడులు, కంపెనీలు. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.